సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో పిలుచుకుంటున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ సినిమా సైలెంట్గా షూటింగ్ జరుపుకుంటోంది. యావత్ సినీ అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ ఈ సినిమాపై మరింత హైప్ ఎక్కించే కామెంట్స్ చేశారు. డాన్స్ మాస్టర్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ SSMB 29 సినిమాలో మహేష్ బాబు లుక్ సూపర్గా ఉంది. రాజమౌళి నాకు ఇంటర్వెల్ వరకు స్టోరీ చెప్పారు. 3.5 గంటల సేపు ఫస్ట్ హాఫ్ చెప్పాడు. బాహుబలి సినిమా చేయడం డ్రీమ్ అనుకుంటే నాకు ఈ సినిమా అలా అనిపిస్తోంది అని అన్నారు. ఇప్పటిదాకా మహేష్ బాబుని అలాంటి లుక్లో చూడలేదు. ఎప్పుడు క్లీన్ సేవ్లో కనిపించే ఆయన ఇప్పుడు కొత్తగా పొడవాటి జుట్టు గట్టంతో గెటప్ చేంజ్ చేసి కనిపిస్తున్నారని చెప్పారు. రాజమౌళి స్టోరీ చెప్పేటప్పుడు ప్రతి సీన్ ఫుల్ ఎమోషన్తో చెప్పారు. అప్పుడే నేను సినిమా చూసేసా. దాన్ని మాటల్లో చెప్పలేను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. RRR బాహుబలి సినిమాలకు మించిపోతుంది. ఇది మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని శంకర్ మాస్టర్ చెప్పారు. రాజమౌళి ఫస్ట్ హాఫ్ చెప్పి సెకండ్ హాఫ్ తర్వాత చెప్తా మాస్టర్ అన్నాడు. ఇప్పుడు చెప్పినా మీరు టైర్డ్ అయిపోతారన్నాడు. అలానే ఈ మూవీకి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేయమని అడుగుతున్నారు. నేను చేద్దాం అనుకుంటున్నాను. అందుకే సీన్ బై సీన్ స్టోరీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారని తెలిపారు. శంకర్ మాస్టర్ ఎన్నో తెలుగు తమిళ చిత్రాలకు పనిచేశారు. స్టార్ హీరోలందరికీ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలకు కూడా ఆయన వర్క్ చేశారు. ఇప్పుడు శంకర్ చెప్పేది వింటుంటే మహేష్ బాబు SSMB 29 టీంలోనూ జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఏదేమైనా శంకర్ కామెంట్స్తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. RRR బాహుబలి చిత్రాలకు మించి ఉంటుందని చెప్పడంతో చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మహేష్ బాబుతో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నట్టు రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కుమార్ అని కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. విజేంద్ర ప్రసాద్ కాంసీ ఈ సినిమాకి స్టోరీ అందిస్తున్నారు.